హలో గాయ్స్, పేర్లు లేవు, దురద లేదు, తలగొక్కోవాలనిపిస్తుంది. పిల్లలు ఇంట్లో ఉన్న చోట ప్రతి పని చేయాలని ఆలోచించాలి. పని చేసుకుంటూ పోతే పని భారం తగ్గుతుంది. ఇది జనవరి 26th వెళ్ళిన పాప ఇంటికి వచ్చింది. నా ఇంటి పని మాత్రం పూర్తిగా పని ఉంది, అలసట కూడా ఉంది, పిల్లలతో ఊరి అలాంటప్పుడే నాకు మెదడు ముఖాల్లోకి వస్తుంది. ఏ పని చేయాలన్నా ముందు పిల్లలు ఉంటారు, అల్లరి ఇంకా ఇంట్లో ఏమి ఉంటే అవి వాళ్ళకి పెట్టిస్తే వాళ్ళు తింటూ ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు పని ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గిన్నెలు, ఆ బట్టలు తోమి కడిగి ఉతికింది అసలు చేయొద్దు. ఇంటి పని మొత్తం పూర్తి చేసుకుంటా వాళ్ళు పడుకున్నా కొంచెం రెస్ట్ తీసుకుంటా. గిన్నెలు తోమినా, కడిగినా, బట్టలు ఉతికినా వాటిని చూసినప్పుడు ఆనందం కలిగేది ఆ ఏడుకొండల స్వామిని చూసినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళకి రుణపడి ఉన్నాము అని చెప్పడంలో సందేహమే లేదు. దేని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? చెప్తాను. కట్టుకున్న భర్త, కన్న పిల్లలు, పెళ్ళైన ఆడ మహిళా స్త్రీ మూడు ఒకటే కదా. ఈ నిమిషం ప్రతి సెకండ్ ఆలోచించేది భర్త పిల్లల గురించే. జన్మలు కాదు, ఈ జన్మలో వీళ్ళకి రుణపడి ఉన్నామేమో. చిన్న దగ్గర నుంచి పడుకునే వరకు వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే బండ చాకరీ చేస్తూ ఉంటాం. దేవుడు రాసిన మార్చుకోవడానికి లేదు. మాట నచ్చిన వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.